పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మాట్ అన్నమాట. ఇంగ్లీష్ ఎస్సేకి గాని, ప్రోజ్‌కి గాని, పోమ్‌కి గాని. ఫస్ట్ టైటిల్ రాయాలి. తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానిటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానిటేషన్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగే నేను మీ ఇంటర్మీడియేట్ యానిటేషన్స్ తయారు చేశాను. సో, ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానిటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియేట్‌లో ప్రతి లెసన్‌కి 4 యానిటేషన్స్ ఉంటాయి. ది ల్యాంబ్ అండ్ ది టైగర్ యానిటేషన్స్ పోయిట్ నుంచి ఫస్ట్ యానిటేషన్. హి ఈస్ కాల్డ్ బై తై నేమ్ ఫర్ హి కాల్స్ హిమ్సెల్ఫ్ ఎ ల్యాంబ్. ఓకే. ఈ లైన్ ఏం చెప్తుంది అంటే గొర్రె దేవుని పేరుతో పిలువబడింది. గొర్రె తనను గొర్రె అని పిలుస్తుంది. అంటే దేనికి రిప్రజెంట్? శాంతి మళ్ళీ పవిత్రతను చూపిస్తుంది. ఇది గొర్రెను క్రీస్తుతో కూడా మిక్స్ అవుతుందన్నమాట. దైవ ప్రేమ మరియు మంచితనాన్ని సూచిస్తుంది. గొర్రె శాంతి మళ్ళీ పవిత్రతను చూపిస్తుంది. యేసు ప్రభు అండ్ దేవుని ప్రేమను కూడా ఈ గొర్రెలో మిక్స్ చేసి మనకి చూపిస్తున్నారు. ఈ యొక్క విలియం బ్లేక్ గారు ఈ యొక్క పోయిన ద్వారా. తై అంటే ఏంటి? ఇక్కడ టీహెచ్వై అంటే నువ్వు అని, యువర్. ఓకేనమ్మా, డన్. అది క్వశ్చన్‌కి అర్థం. ఇది ఎందులో ఇచ్చాడమ్మా? టైటిల్ ది ల్యాంబ్. ఆథర్ ఎవరమ్మా? విలియం బ్లేక్. రెఫరెన్స్: దిస్ లైన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ది ల్యాంబ్ రిటన్ బై విలియం బ్లేక్. దిస్ లైన్ కనెక్ట్స్ ది న్యాచురల్ ఇన్నోసెన్స్ ఆఫ్ ది ల్యాంబ్ అండ్ స్పిరిచువల్ ప్యూరిటీ అండ్ డివైన్ లవ్. లైన్ బ్లేక్ రాసిన ది ల్యాంబ్ నుండి తీసుకున్నారనమాట. ఇది గొర్రె యొక్క సహజ సున్నితమైన వస్తువుగా, సున్నితమైన థింగ్‌గా మనకు చూపిస్తుంది. మరియు దేవుని యొక్క పవిత్రత మరియు దేవుని యొక్క ప్రేమను కూడా ఇందులో కలుపుతుంది. కాంటెక్స్ట్ అంటే ఏంటి? ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో చెప్పేదే కాంటెక్స్ట్. ది స్పీకర్ ఏ చైల్డ్ అడ్రెసెస్ ఏ ల్యాంబ్ అండ్ ఎక్స్‌ప్లెయిన్స్ ఇట్స్ డివైన్ ఆరిజిన్. చిన్న పిల్లవాడనమాట. అతను గొర్రెను చూస్తూ మాట్లాడుతున్నాడు. అతను ఏమని చెప్తున్నాడు? గొర్రెను చూస్తూ పిల్లవాడు గొర్రెతో మాట్లాడి అది దేవుని సృష్టి పవిత్రం మరియు ఇన్నోసెంట్ అని చెప్తున్నాడు. ది రిఫరెన్స్ టు క్రీస్ట్ యాజ్ ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ Christian theology connects the gentle animal to Jesus, symbolizing innocence, sacrifice and divine love. దీనికి అర్థం ఏంటమ్మా? క్రైస్తవ ధర్మంలో క్రిస్టియన్ థియాలజీ అంటారు. దేవుని గొర్రె అని పిలువబడతాడు. సో ఈ పోయంలో గొర్రె చాలా సున్నితమైనది, చాలా ఇన్నోసెంట్ అని చెప్పడం. బ్లేక్ గొర్రెను యేసు ప్రభుతో సూచిస్తున్నాడు. ఇది చాలా ఇన్నోసెంట్ దైవ ప్రేమను చూపిస్తుంది. ఇన్నోసెంట్ అండ్ దైవ ప్రేమను చూపిస్తుంది ఈ యొక్క ల్యాంబ్ గొర్రె యేసును సూచిస్తుంది. ఇది పవిత్రతను, మంచితనను మరియు దేవుడి ప్రేమను చూపిస్తుంది. ఓకేనమ్మా, అది కాంటెక్స్ట్. ఎక్స్‌ప్లనేషన్: దిస్ లైన్ ఎక్స్‌ప్లెయిన్స్ దట్ ద ల్యాంబ్స్ నేమ్ రిఫ్లెక్ట్స్ ఇట్స్ జెంటిల్ ఇన్నోసెంట్ నేచర్. లైన్ ఏం చెప్తుందంటే గొర్రె పేరు దాని సున్నితమైన మరియు ఇన్నోసెంట్ స్వభావాన్ని చూపిస్తుంది. గొర్రె అంటే చాలా సాఫ్ట్ గా, దయగల మరియు పవిత్రంగా అని. ఇది గొర్రె మంచితనం మరియు దేవుని ప్రేమతో కలుపుతుంది. గొర్రె చాలా సున్నితమైనది, నిరపరాధం అండ్ మరియు దేవుని దయను చూపిస్తుంది. అది దీనికి అర్థం. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? ఇందులో వొకాబులరీ. ల్యాంబ్ అంటే మీకు ఎలాగో తెలుసు. ల్యాంబ్ అంటే ఏంటి? యంగ్ షీప్ అని అర్థం. ఓకేనమ్మా. రిఫ్లెక్ట్స్ అంటే ఏంటి? చూపించడం. జెంటిల్ అంటే ఏంటి? చాలా సాఫ్ట్ అని అంటారు. ఇన్నోసెంట్ అంటే ఏంటి? చాలా ప్యూర్ అని. ఓకేనమ్మా. నేచర్ అంటే ఏంటి? క్యారెక్టర్ అని అర్థం. ది లైన్ హైలైట్స్ ది సింబాలిక్ లింక్ బిట్వీన్ ది ల్యాంబ్ అండ్ క్రీస్ట్, ఎంఫసైజింగ్ ఇన్నోసెన్స్, ప్యూరిటీ అండ్ డివైన్ గైడెన్స్. అంటే ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ లైన్ చూపిస్తుంది గొర్రె చాలా ఇన్నోసెంట్, పవిత్రత మరియు దేవుని యొక్క గైడెన్స్ లో అది ఉంటది. ఇది చాలా సున్నితమైన జంతువు, దైవ ప్రేమ మరియు కాపాడే శక్తి అని కలుపుతుంది. గొర్రె చాలా ఇన్నోసెంట్, పవిత్రత మరియు దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది. ఓకేనమ్మా. ఈ ట్రైన్ ఫోర్సెస్ ది పోయమ్స్ థీమ్ ఆఫ్ జెంటిల్ స్పిరిచువాలిటీ అండ్ ఫెయిత్. ఈ లైన్ ఏం చెప్తుంది? ఈ యొక్క పోయం మనకి దయ, పవిత్రత మరియు దేవునిపై విశ్వాసాన్ని నేర్పుతుంది. ఓకేనమ్మా, అది దీనికి అర్థం. రెయిన్ఫోర్స్ అంటే ఏదైనా బలపరచడం అన్నమాట. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? దేవునికి సంబంధించింది. కన్క్లూజన్: దీస్ లైన్స్ encapsulate the poem's theme of divine innocence, showing that the creature is intimately connected to his creation. అంటే దీనికి అర్థం, ఈ లైన్ పోయిట్ యొక్క ప్రధాన భావాన్ని చూపిస్తుంది. దేవుని పట్ల దేవుని యొక్క సున్నితమైన దయగల సృష్టిని చూపిస్తుంది ల్యాంబ్‌ని బట్టి. సో కవి ఏం చెప్తున్నాడంటే దేవుడు తన సృష్టిలో చాలా
దగ్గరగా సంబంధం కలిగిన వాడు, చాలా మధురమైన వాడు, చాలా సున్నితమైన వాడు అని చెప్తున్నాడు. సో కవి ఏం చెప్తున్నాడంటే దేవుడు చాలా పవిత్రమైన వాడు, ఇన్నోసెంట్ అని చెప్తున్నాడు. ఓకేనమ్మా. అది ఇందులో హార్డ్ వర్డ్ ఇన్కాప్సులేట్ అంటే ఏం తెలుసమ్మా, ఏదైనా పూర్తిగా చూపించడం, పూర్తిగా కవర్ చేయడం అన్నమాట. సో నెక్స్ట్ డివైన్ అంటే దేవునికి సంబంధించింది, ఇన్నోసెన్స్ అంటే చాలా ప్యూర్ స్వచ్ఛమైన అని. ఓకేనమ్మా. నెక్స్ట్ బ్లేక్ ప్రెజెంట్స్ ఏ కంఫర్టింగ్ విషన్ ఆఫ్ ఏ లవింగ్ గాడ్ హూ షేర్స్ ఏ నేమ్ అండ్ నేచర్ విత్ ద జెంట్లెస్ట్ ఆఫ్ బీయింగ్స్ అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, బ్లేక్ దయగల మరియు ప్రేమగల దేవుణ్ణి మనకి చూపించాడు. దేవుడు తన ఆ సృష్టిలో దగ్గరగా ఉండి సున్నితమైన లక్షణాలు కలిగి ఉంటాడు గొర్రెలా అని చెప్తున్నాడు. సో ఇది దేవుని ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు బ్లేక్. సో దేవుడు ప్రేమ గలవాడు, సున్నితమైన వాడు మరియు గొర్రెలాగా చాలా మంచి ఇన్నోసెంట్ అని చెప్తున్నారు ఈ యొక్క యానిటేషన్ ద్వారా పోయిట్ మనకి. జెంట్లెస్ట్ జెంట్లెస్ట్ అంటే ఏంటి, మోర్ సాఫ్ట్ అన్నమాట, చాలా సాఫ్ట్ అని అంటారు జెంట్లెస్ట్ అంటే. కంఫర్టింగ్ అంటే ఏంటి, మేక్స్ యూ ఫీల్ సేఫ్. ఇదమ్మా హార్డ్ వర్డ్స్. ఇదమ్మా హీ ఈస్ కాల్డ్ బై టై నేమ్ ఫర్ హీ కాల్స్ హిమ్సెల్ఫ్ ఎ ల్యాంబ్ అనే క్వశ్చన్ కి యానిటేషన్ ఇస్తే ఇలా రాయాలి. టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. సో ఇలా రాస్తే ఫుల్ మార్క్స్ మీ చేతులు ఉన్నట్టే. థ్యాంక్ యూ. హూ మేడ్ ది డోస్తో హూ మేడ్ ది అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ల్యాంబ్ నుంచి అమ్మ ఇది కవి చిన్న మేకను అడుగుతున్నాడు, ఎవరు దీన్ని సృష్టించారో. ఓకేనమ్మా. లిటిల్ ల్యాంబ్ అంటే ఏంటి, చిన్న మేక. సో హూ మేడ్ ది అంటే అర్థం ఏంటమ్మా, సో ఈ మేకను ఎవరు సృష్టించారు. ఓకేనమ్మా. డోస్ తో నో అంటే ఏం తెలుసమ్మా, దీనికి అర్థాలు నీకు తెలుసా. అందులో తో అంటే వర్డ్స్ మీనింగ్ ఏంటంటే టిహెచ్ఓయు అంటే అర్థం ఏంటి తెలుసమ్మా, నువ్వు అని, మీరు, నువ్వు అని సబ్జెక్ట్ గా. టిహెచ్ఈ అంటే అర్థం ఏంటి, ఇది కూడా అంతే, మిమ్మల్ని, నిన్ను. ఓకేనమ్మా. డన్. ఇది ఇందులో నుంచి వచ్చిన మీ టైటిల్ ది ల్యాంబ్. ఆథర్ ఎవరమ్మా, విలియం బ్లేక్. రెఫరెన్స్, దీస్ ఆర్ ది ఓపెనింగ్ లైన్స్ ఆఫ్ ల్యాంబ్ ఫ్రమ్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ బై విలియం బ్లేక్. రెఫరెన్స్ అంటే ఏంటమ్మా, కథను ఎవరు రాశారు, ఎక్కడి నుంచి తీసారో చెప్పారు. అంటే దీనికి అర్థం ఏంటంటమ్మా, ఈ లైన్లు ది ల్యాంబ్ పోయం ప్రారంభం నుంచి తీసుకున్నారు, ఓపెనింగ్ లైన్స్ తీసుకున్నారు. ఈ యొక్క పోయము విలియం బ్లేక్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ దాంట్లోంచి రాశారనమాట. ఓకేనమ్మా. డన్. ఓకేనమ్మా. డన్. సో నెక్స్ట్ కాంటెక్స్ట్. సో కాంటెక్స్ట్ ఏంటి, ది స్పీకర్ ఎంబోడింగ్ చైల్డ్ లైక్ వండర్ క్వశ్చన్స్ ది ల్యాంబ్ అబౌట్ ఇట్స్ ఆరిజిన్స్. ది పోయం మిమిక్స్ ఏ సిజం రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ వేర్ ది ఆన్సర్ గాడ్ ఈస్ లేటర్ రివీల్డ్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, హార్డ్ వర్డ్స్ చూద్దామా. క్యాటసిజం అంటే ఏం తెలుసమ్మా, రిలీజియస్ టీచింగ్ అనమాట. అంటే దైవంగా చెప్పడం ఏదైనా. ఓకేనా, దాన్ని క్యాటసిజం అంటారు. సో ఇప్పుడు దీనికి అర్థం ఏంటమ్మా, పోయము దేవుని గురించి సులభమైన క్వశ్చన్ ఆన్సర్స్ లో దీన్ని బోధిస్తారనమాట. ఓకేనమ్మా. డన్. అలా ఉంటది అనమాట ఈ యొక్క పాయింట్. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇందులో చైల్డ్ లైక్ వండర్ అంటే పిల్లల అంటే ఆసక్తి. అంటే సింపుల్ చెప్పాలి దీనికి అర్థం ఏంటంటే పోయంలో ఆసక్తి గల పిల్లల లాంటి వ్యక్తి మేకని ఎవరు సృష్టించారో అడుగుతాడు అనమాట. సో తరువాత అది దేవుడు సృష్టించినట్లు చైల్డ్ లైక్ క్వశ్చన్స్ మీద ఉంటది ఈ పోయం అంతా కూడా. ఎక్స్ప్లెనేషన్, ది పోయిట్ అడ్రసెస్ ది ల్యాంబ్ డైరెక్ట్లీ ఆస్కింగ్ ఇఫ్ ఇట్ నోస్ హూ క్రియేటెడ్ ఇట్. ఇంకా అర్థం ఏంటంటమ్మా, కవి మేకను నేరుగా అడుగుతున్నాడు. సో ఏమని అడుగుతున్నాడంటే, నిన్ను ఎవరు సృష్టించారో తెలుసా. సో అది దీనికి పాయింట్ కి అర్థం. నెక్స్ట్, దీస్ లైన్స్ హైలైట్స్ ఇన్నోసెన్స్ అండ్ ప్యూరిటీ, ఎంపసైజింగ్ ది జెంటల్ అండ్ కేరింగ్ నేచర్ ఆఫ్ గాడ్ యాజ్ ది క్రియేటర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ది సింప్లిసిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ రిఫ్లెక్టింగ్ చైల్డ్ లైక్ వండర్ అండ్ ఫెయిత్. ఈ యొక్క పోయము దేవుడు దయగలవాడని, ప్రేమతో ఉన్నాడని మనకి చూపిస్తుంది. ప్రశ్నలు చిన్నపిల్లల సులభంగా అడిగినట్లుగా ఉన్నాయి. సో అంటే ఆసక్తి మరియు నమ్మకం ముఖ్యమైనది. నెక్స్ట్, సో అంటే ఇందులో హార్డ్ వర్డ్స్ చూడడం ఒకసారి. జెంటిల్ అండ్ కేరింగ్ నేచర్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు అందరినీ ప్రేమించే దయగల స్వభావం కలిగిన వాడు. ఓకేనా. క్రియేటర్ ఆఫ్ ఆల్ లివింగ్. నెక్స్ట్, సింప్లిసిటీ ఆఫ్ ఆల్ ది క్వశ్చన్స్ అంటే ఏంటమ్మా, ప్రశ్నలు చాలా సులభంగా ఉన్నాయి. సో చైల్డ్ లైక్ వండర్ అండ్ ఫెయిత్ అంటే పిల్లలాంటి ఆసక్తి మరియు నమ్మకం.
నెక్స్ట్ క్రిటికల్ కామెంట్ అంటే లెసన్ చదివి దాని గురించి మన అభిప్రాయం అనమాట. ది లైన్ ఎంపసైజ్ ది ఇన్నోసెన్స్ అండ్ సింప్లిసిటీ ఆఫ్ క్రియేషన్ పోర్ట్రేయింగ్ గాడ్ యాజ్ ఎ జెంటిల్ అండ్ కేరింగ్ క్రియేటర్. ఓకేనా, దే ఎవోక్ ఏ సెన్స్ ఆఫ్ వండర్ అండ్ ట్రస్ట్ ఇన్ ది డివైన్. ఈ యొక్క లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తుందంటే బలంగా దేవుడు సృష్టిని దయగల సులభమైన విధంగా సృష్టించాడని చూపిస్తుంది. ఇది ఇది ఆశ్చర్యం మరియు దేవునిపై ఒక నమ్మకాన్ని బాగా కలిగిస్తుంది. ఓకేనమ్మా, డన్. ఈ లైన్ దేవుని దయగల ప్రేమతో ఉన్న సృష్టికర్తని చూపిస్తుంది, ల్యాంబును తయారు చేశారు కాబట్టి. సో మరి ఆయనలో ఆసక్తి మరియు నమ్మకాన్ని కలిగిస్తుంది. ఓకేనమ్మా, సో ఇందులో వర్డ్స్ ఒకసారి చూద్దామమ్మా. అంటే పోర్ట్రేయింగ్ అంటే ఏంటి, చూపించడం, డిస్క్రైబ్ చేయడం ఏదైనా. ఓకేనమ్మా, ఎవోక్ ఈవిఓకే, ఎవోక్ అంటే ఏంటి అసలు, కలిగించడం ఏదైనా. నెక్స్ట్ అది క్రిటికల్ కామెంట్. ఎంపసైజ్ అంటే ఏంటి, బలంగా చెప్పడం. నెక్స్ట్ కన్క్లూజన్. దీస్ లైన్స్ ఇంట్రడ్యూస్ ది పోయం సెంట్రల్ మెడిటేషన్ ఆన్ క్రియేషన్ ఫ్రేమింగ్ ఇట్ యాజ్ జెంటిల్ టీచబుల్ మూమెంట్. ఈ యొక్క లైన్ పోయం ప్రారంభాన్ని చూపిస్తాయి. సో అండ్ ప్రధాన ఆలోచనలు అందిస్తాయి. దేవుడు అన్ని జీవులను సృష్టించాడని చెప్పడం. ఓకేనమ్మా, ఇది మర్యాద గల చాలా సులభమైన విధంగా ఈ పాఠం మనకి నేర్పుతుంది. ఒక మాటలో చెప్పాలంటే దీనికి అర్థం అంటే దేవుడు సృష్టిని తయారు చేశాడు, దేవుడి పట్ల దయని చూపిస్తుంది. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా, జెంటిల్ టీచబుల్ మూమెంట్ అంటే సులభంగా మరియు దయగల విధంగా నేర్చుకునే ఒక సమయం అనమాట అంటారు. ఓకేనమ్మా, నెక్స్ట్ ఫ్రేమింగ్ ఇట్ అంటే ఏంటమ్మా, ఒక విధంగా చూపించడం. సెంట్రల్ మెడిటేషన్ ఆన్ క్రియేషన్ అంటే ఏంటమ్మా, ప్రధాన ఆలోచన సృష్టి గురించి ఆలోచించడం. నెక్స్ట్ దే రిఫ్లెక్ట్ బ్లేక్స్ బిలీఫ్ ఇన్ ది డివైన్ ప్రెసెన్స్ ఇన్ ఆల్ థింగ్స్ ఎస్పెషల్లీ ది మీక్ అండ్ వల్నరబుల్. బ్లేక్ నమ్మకం ప్రకారం దేవుడు ప్రతి చోట ఉన్నాడని చూపించడం. ఓకేనమ్మా, దాని దేవుడు ప్రత్యేకంగా చాలా స్మూత్ గా చాలా సున్నితమైన మరియు బలహీనమైన వారిని కాపాడుతాడని చెప్పడం. ఓకేనమ్మా, అంటే చిన్న మరియు బలహీన ప్రాణులను దేవుడి పట్ల ప్రేమ ఉంటుందని చెప్తున్నారు. ఓకేనమ్మా, సో ఒక మాటలో చెప్పాలి అంటే దీనికి అర్థం బ్లేక్ నమ్మకం ప్రకారం దేవుడు ప్రతి వస్తువులో ఉన్నాడని మరియు సున్నితమైన బలహీనమైన వారిని కాపాడుతాడని చెప్పడం. ఓకేనమ్మా, డన్. డివైన్ ప్రెజెన్స్ అంటే ఏంటి అర్థం, డివైన్ ప్రెజెన్స్ అంటే ఏంటి, దేవుడు ప్రతి చోట ఉన్నాడని చెప్పడం. మీక్ అండ్ వల్నరబుల్ అంటే ఏంటి, సున్నితమైన బలహీనమైన, అది మీక్ అండ్ వల్నరబుల్. సో ఇదమ్మా లిటిల్ ల్యామ్ హూ మేడ్ ది, డోంట్ తో నో హూ మేడ్ ది. ఈ క్వశ్చన్ కి ఇలా రాయాలి, టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇలా రాస్తే మీకు ఒక మార్క్ కూడా పోకుండా ఫుల్ మార్క్స్ పక్కా పడిపోతాయి. థ్యాంక్ యూ. వాట్ ఇమ్మోర్టల్ హ్యాండ్ ఆర్ ఐ కుడ్ ఫ్రేమ్ బై ఫెయిర్ఫుల్ సిమ్మెట్రీ. ఓకేనమ్మా, అంటే టైగర్ నుంచి అమ్మా, అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, కవి అడుగుతున్నాడు ఏ ఒక శాశ్వత దైవశక్తి పులి సంపూర్ణమైన కానీ భయంకరమైన ఆకారాన్ని సృష్టించగలడు. కవి ఆశ్చర్యపోతున్నాడు, ఏ దైవశక్తి పులిని సంపూర్ణమైన మరియు భయంకరమైన ఆకారంలో సృష్టించగలడు అని. ఓకేనమ్మా, అది క్వశ్చన్కి అర్థం. సో రిఫరెన్స్, ఈ లైన్స్ టైగర్ పోయం నుంచి మనకు కనిపిస్తాయి, సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి. ఎవరు రాశారు, విలియం బ్లేక్ రాశారు ఇది. ఓకేనమ్మా, కాంటెక్స్ట్ అంటే ఏంటి, ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో చెప్పేది కాంటెక్స్ట్. సో పులి చాలా అందమైనది కానీ భయంకరమైనది. కవి అడుగుతున్నాడు అలాంటి భయంకరమైన సంపూర్ణమైన ఒక జంతువుని ఏ దేవుళ్ళు శక్తి సృష్టించగలదు అని. ఓకేనమ్మా, అది అంటే కవి ఆశ్చర్యపోతున్నాడు, దేవుడు పులిని ఎంత బలంగా భయంకరంగా అందంగా సృష్టించాడు అని. సో ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటి, మార్వెల్స్ అంటే ఏంటి, ఆశ్చర్యపోవడం. టెరిఫైయింగ్ అంటే ఏంటి, వెరీ స్కేరీ అని. ఓకేనమ్మా, నెక్స్ట్ ఫియర్సమ్ అంటే ఏంటి, చాలా స్కేరీ అని. క్రియేచర్ అంటే ఏంటి, యానిమల్. క్లియర్ మా. ది ఫెయిర్ఫుల్ సిమెట్రీ సజెస్ట్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ ఆ అండ్ డ్రెడ్ ఇన్ ఇట్స్ డిజైన్ అంటే ఈ పులి సంపూర్ణంగా ఒకేసారి అందమైన మరియు భయంకరమైనదని చెప్తున్నారు. ఓకేనమ్మా, అంటే దాని రూపంలో అందం మరియు భయం రెండు ఉన్నాయి. ఇది సృష్టి ఒకేసారి అద్భుతంగా మరియు భయంకరంగా ఉన్నదని చూపిస్తుంది. అది కాంటెక్స్ట్. ఎక్స్ప్లెనేషన్, ది పోయిట్ వండర్స్ వాట్ పవర్ఫుల్ అండ్ డివైన్ క్రియేచర్ కుడ్ హ్యావ్ మేడ్ ఏ క్రియేచర్ యాజ్ ఫైర్స్ అండ్ పర్ఫెక్ట్ యాజ్ ద టైగర్. ఓకేనమ్మా, అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా పాయింట్ కి, సో ఇక్కడ పోయిట్ ఏమొచ్చి ఆశ్చర్యపోతున్నాడు అనమాట,
సో, ఇట్లా అడుగుతున్నాడు. ఏ శక్తివంతమైన దైవశక్తి పులి భయంకరమైన, బలమైన, సంపూర్ణంగా రూపొందించింది? ఈ లైన్ దేవుని శక్తి మరియు సృష్టి ఒక రహస్యంపై ఆశ్చర్యాన్ని చూపిస్తుందన్నమాట. సో, కవి ఆశ్చర్యపోతున్నాడు. దేవుడు పులిని ఎంత బలంగా, సంపూర్ణంగా, భయంకరంగా సృష్టించాడో అని. ఓకే. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటి? ఇక్కడ ఇమ్మోర్టల్ అంటే ఏంటి? ఎప్పటికీ చావని. ఓకేనమ్మా? డన్. The phrase "fearful symmetry" suggests both the tiger's beautiful design and its terrifying strength, showing the mystery and greatness of creation. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, అంటే భయంకరమైన సమరూపం. అంటే పులి సంపూర్ణంగా రూపొందించబడింది అని చెప్తున్నారు. దీని అర్థం పులి అందమైనది మరియు బలమైనది అని ఒకేసారి చెప్తున్నారు. ఇది సృష్టి యొక్క రహస్యం, శక్తి మరియు అన్నీ చూపిస్తుంది. పులి సంపూర్ణంగా ఒకేసారి అందమైన మరియు భయంకరమైనది. ఇది దేవుని అద్భుతమైన సృష్టిలో ఒకటి అని చూపిస్తుంది. ఓకేనమ్మా? అది దీనికి అర్థం. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? ఫియర్‌ఫుల్ సిమ్మెట్రీ అంటే స్ట్రాంగ్, పర్ఫెక్ట్ షేప్ అని అర్థం. ఓకేనా? డన్. టెర్రిఫైయింగ్ అంటే చాలా భయపెట్టడం. క్రిటికల్ కామెంట్. ది లైన్ ఎంఫసైజెస్ ది అండ్ వండర్ ఇన్స్పైర్డ్ బై ది టైగర్స్ పర్ఫెక్ట్ యట్ ఫియర్సమ్ ఫార్మ్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, సో ఈ లైన్ ఏం చెప్తుంది? పులి సంపూర్ణమైన ఆకారం చాలా బలంగా ఉందని కవి చాలా అంటే చాలా ఆశ్చర్యపోతున్నాడు. అంటే కొంచెం భయపడుతున్నాడు కూడా. ఇది పులి అందం మరియు భయంకరం ఈ రెండిటిని చూపిస్తుంది. కవి దేవుని యొక్క అద్భుతమైన సృష్టిపై ఆశ్చర్యపోతున్నాడు. ఓకేనమ్మా? పులి సంపూర్ణం బలవంతమైనది అని కవి ఆశ్చర్యపోతున్నాడు. మరియు కొంచెం భయపడుతున్నాడు కూడా. ఇది సృష్టి శక్తిని చూపిస్తుందని. ఓకేనమ్మా? డన్. ఇట్ రిఫ్లెక్ట్స్ బ్లేక్స్ ఫ్యాసినేషన్ విత్ ది పవర్, మిస్టరీ అండ్ డ్యువాలిటీ ఆఫ్ క్రియేషన్. అంటే ఈ లైన్ బ్లేక్ సృష్టి యొక్క అద్భుతాన్ని చూపిస్తుంది. అతను శక్తి, రహస్యత మరియు రెండు వైపులు ఉన్న స్వభావాన్ని గమనించాడు. పులి అందం మరియు భయం రెండింటిని చూపిస్తుంది. అంటే బ్లేక్ ఆశ్చర్యపోతున్నాడు. సృష్టి ఒకేసారి బలంగా, రహస్యంగా కూడా ఉండగలదని. ఓకేనమ్మా? అది. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? రిఫ్లెక్ట్స్ అంటే ఏదైనా చూపించడం. ఫ్యాస్కినేషన్ అంటే ఏంటి? హై ఇంట్రెస్ట్ అన్నమాట. నెక్స్ట్ పవర్ అంటే ఏంటి? ఎబిలిటీ, స్ట్రెంగ్త్. మిస్టరీ అంటే ఏంటి? అమేజింగ్, రహస్యం అన్నమాట. ఓకేనమ్మా? డ్యుయాలిటీ అంటే ఏంటి? టూ ఆపోజిట్ సైడ్స్. నెక్స్ట్ కన్క్లూజన్. దీస్ లైన్స్ క్యాప్చర్ ది పోయమ్స్ సెంట్రల్ టెన్షన్, ది కోఎక్సిస్టెన్స్ ఆఫ్ బ్యూటీ అండ్ టెర్రర్ ఇన్ క్రియేషన్. అంటే ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, పోయెట్ యొక్క ప్రధాన భావాన్ని చూపిస్తుంది. ప్రకృతిలో అందం మరియు భయం ఒకేసారి ఉండగలవని మనకి హైలైట్ చేస్తుంది. ఇది దేవుని సృష్టి యొక్క రహస్యత, శక్తి మరియు ఇంకా అతని యొక్క గొప్పతనాన్ని మనకు చూపిస్తుంది. సృష్టి ఒకేసారి అందంగా మరియు భయంకరంగా ఉండగలదని మనకు చూపిస్తుంది. ఓకేనమ్మా? ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? ఇందులో హార్డ్ వర్డ్స్ వచ్చి క్యాప్చర్ అంటే ఏంటి? క్లియర్‌గా చూపించడం. ఓకేనమ్మా? సెంట్రల్ టెన్షన్ అంటే ఏంటి? మెయిన్ ఆపోజిట్ ఐడియా, మెయిన్ కాన్ఫ్లిక్ట్ అంటారు. కోఎక్సిస్టెంట్ ఏంటి? ఒకేసారి 2 కలిసి ఉండడం. బ్లేక్ ఛాలెంజెస్ సింప్లిస్టిక్ వ్యూస్ ఆఫ్ డివినిటీ, suggesting that God's work encompasses both the gentle, the lamb, and the fierce, the tiger. సున్నితమైన గొర్రె మరియు భయంకరమైన పులి రెండిటిని కూడా సృష్టించాడు. ఇది దైవంలో బలం మరియు శ్రేయస్సు రెండు ఉంటాయని చెప్తున్నారు. దేవుడు గొర్రెలాగా సున్నితమైన ల్యాంబ్‌ను సృష్టించాడు. భయంకరమైన పులిని కూడా, బలంగా ఉన్న భయంకరమైన పులిని కూడా సృష్టించాడు అని చెప్తున్నారు. ఓకేనమ్మా? బ్లేక్ చూపిస్తున్నాడు. దేవుని సృష్టి సున్నితంగా గొర్రెలాగే ఉంటది. అట్ ద సేమ్ టైమ్ పులిలా భయంకరంగా ఉంటది. రెండు కలిగి ఉంటదని చెప్పడం. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? ఛాలెంజెస్ అంటే సవాల్ చేయడం. సింప్లిస్టిక్ అంటే ఏంటి? టూ సింపుల్ గా. నెక్స్ట్ డివైనిటీ అంటే ఏంటి? గాడ్, సో దేవుడికి సంబంధించింది. ఎన్కాంపసెస్ అంటే ఏంటి? ఇంక్లూడ్ చేయడం. ఓకేనమ్మా? జెంటైల్ అంటే ఏంటి? చాలా సాఫ్ట్ అన్నమాట. అది ల్యాంబో. ఫైర్స్ అంటే ఏంటి? స్ట్రాంగ్ అండ్ డేంజరస్, ది టైగర్. ఇదమ్మా
వాట్ ఇమ్మోర్టల్ హ్యాండ్ ఆర్ ఐ కుడ్ ఫ్రేమ్ ది తై ఫియర్ఫుల్ సిమెట్రీ అనే క్వశ్చన్ కి ఇలా రాయాలమ్మా. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ శానిటేషన్. ఇలా రాస్తే టైటిల్, ఆథర్, ఈ క్వశ్చన్ కి టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్ ఇలా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పక్కా, ఒక మార్క్ కూడా పొందుతాయి. ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటమ్మా, కవి అడుగుతున్నాడు మొదటి మేకను సృష్టించిన దేవుడు ఈ మేకను సృష్టించాడా అని. ఎందుకంటే ఇది దేవుని సృష్టిపై ఆశ్చర్యాన్ని చూపిస్తుంది. ఎందుకు ఇప్పుడు మీకు తెలుస్తుంది లెసన్ లో. ఈ టైటిల్ ఏంటమ్మా, ది టైగర్. ఆథర్ రాసిందారు విలియం బ్లేక్. రిఫరెన్స్, దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది టైగర్ సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బై విలియం బ్లేక్. సో ఈ రిఫరెన్స్ అంటే ఏంటి, కథను ఎందులో రాశారు, ఎవరు రాశారో చెప్పేది. ఇది ఎందులో రాశారమ్మా, ది టైగర్ నుంచి రాశారు, తీసుకున్నారు ఈ లైన్స్ ని ఇన్ సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో. ఓకేనా, ఎవరు రాశారు, ఇది విలియం బ్లేక్. కాంటెక్స్ట్ అంటే సందర్భం. ఓకేనా, ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందని చెప్పేది సందర్భం. ది స్పీకర్ క్వశ్చన్స్ వెదర్ ది గాడ్ టుక్ ప్రైడ్ ఇన్ క్రియేటింగ్ ది టైగర్ డిస్పైట్స్ ఇట్స్ వైలెన్స్ అండ్ వెదర్ ది సేమ్ క్రియేటర్ షేప్డ్ బోత్ ల్యాంబ్ అండ్ ద టైగర్. అంటే ఈ కాంటెక్స్ట్ కి అర్థం ఏంటంటే అమ్మా, కవి దేవుని సృష్టి గురించి ఆసక్తిగా ఉంది. ఎందుకంటే అలా అదే దేవుడు మృదువైన మేకను మరియు భయంకరమైన పులిని సృష్టించారో ఆశ్చర్యపోతున్నాడు. ఓకేనమ్మా. సో అంటే దీనికి ముందు లెసన్ బట్టి మీకు అర్థమవుతుంది. కవి ఆశ్చర్యపడుతున్నారు. సో అదే దేవుడు మృదువైన మేకను మరియు భయంకరమైన పులిని ఎలా సృష్టించాడు. ఓకేనా, అదే కాంటెక్స్ట్ అన్నమాట. క్లియర్. నెక్స్ట్ explanation. The poet questions whether the same God who made the gentle lamb could also create the fearsome tiger. It highlights the mystery and duality of creation. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, పోయిట్ ఎలా దేవుడు మృదువైన మేకను మరియు భయంకరమైన పులిని సృష్టించారో ఆశ్చర్యపడుతున్నాడు. ఎందుకంటే సృష్టిలో మృదువైన మరియు క్రూరమైన రెండు వైపులు ఉంటాయి. సో దాన్ని ఏమంటారు, డ్యుయాలిటీ ఆఫ్ క్రియేషన్. ఈ కవి ఆశ్చర్యపోతున్నాడు, అదే దేవుడు మృదువైన మేకను మరియు భయంకరమైన పులిని సృష్టించాడు. ఇది సృష్టి యొక్క రహస్యాన్ని చూపిస్తుంది. ఓకేనమ్మా, డన్. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా, మిస్టరీ, రహస్యం. మిస్టరీ అంటే ఏంటమ్మా, రహస్యము. ఇంకా ఏంటి హార్డ్ వర్డ్స్, జెంటిల్ అంటే ఏంటి, సాఫ్ట్. ఓకేనా, ఫియర్సమ్ అంటే ఏంటి, చాలా డేంజరస్. క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి, ఈ కథను చదివి దాని ద్వారా మన అభిప్రాయాన్ని చెప్పడం, దాన్ని క్రిటికల్ కామెంట్ అని అంటారు. ది లైన్ ఎంపసైజెస్ ది పారాడాక్స్ ఆఫ్ ఏ క్రియేటర్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ బోత్ ఇన్నోసెన్స్ అండ్ ఫెరోసిటీ. ఫస్ట్ ఇందులో హార్డ్ వర్డ్స్ చెక్ చేద్దామా. పారాడాక్స్ అంటే ఏంటి తెలుసా, విరుద్ధంగా చూపించడం, వ్యతిరేకంగా చూపించడం. క్రియేటర్ అంటే ఏంటి, సృష్టికర్త. ఫెరోసిటీ అంటే ఏంటమ్మా, ఫెరోసిటీ అంటే చాలా భయంకరమైన, క్రూరమైన అన్నమాట. సో ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఈ లైన్ దేవుడు మృదువైన మరియు క్రూరమైన జీవులను రెండింటినీ సృష్టించగలడు అని చూపించడం. ఓకేనమ్మా, అది బలంగా చెప్పడం. సో సృష్టిలో విరుద్ధ లక్షణాలు ఉంటాయి, కానీ వాటిని అదే దేవుడి నుండి కూడా వచ్చాయి. అంటే ఈ లైను అదే దేవుడు మృదువైన మరియు క్రూరమైన జీవులను రెండింటినీ సృష్టించగలడు అని చూపిస్తుంది. ఇది సృష్టిలో ఒక కాంట్రాస్ట్, విరుద్ధతను హైలైట్ అనేది చేస్తుంది. ఇట్ రిఫ్లెక్ట్స్ బ్లేక్స్ ఫ్యాస్సినేషన్ విత్ పవర్, మిస్టరీ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ క్రియేషన్. ఈ లైన్ దేవుని యొక్క సృష్టి చాలా శక్తివంతమైనది, చాలా రహస్యమైనది మరియు చాలా గొప్పది అని చెప్పి బ్లేక్ చాలా ఆశ్చర్యపోతున్నట్లు చూపిస్తుంది. ఓకేనమ్మా, అది పాయింట్కి అర్థం. వొకాబులరీ ఏంటమ్మా, రిఫ్లెక్ట్స్ అంటే ఏంటి, షోస్. ఓకేనమ్మా, ఫ్యాస్సినేషన్ అంటే చాలా ఆశ్చర్యపోవడం, స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అన్నమాట, దాన్ని ఏమంటారు, ఫ్యాస్సినేషన్ అంటారు. మిస్టరీ అంటే ఏంటమ్మా, రహస్యం. ఓకేనమ్మా, కాంప్లెక్సిటీ అంటే ఏంటమ్మా, చాలా కాంప్లికేటెడ్, కష్టంగా అన్నమాట. నెక్స్ట్ కన్క్లూజన్, లాస్ట్. దీస్ లైన్స్ రెయిన్ఫోర్స్ బ్లేక్స్ బిలీఫ్ ఇన్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. ఈ లైన్ ఏం చెప్తుందంటే, ఇది కవి దేవుని సృష్టి మృదువుగా మరియు క్రూరంగా ఉన్నదని చూపిస్తుంది. ఓకేనమ్మా, బ్లేక్ సృష్టి సులభమైనది కాదు, దానిలో పలు వైపులు ఉన్నాయి, చాలా వైపులు ఉన్నాయని నమ్ముతున్నాడు. ఓకేనమ్మా, రెయిన్ఫోర్స్ అంటే ఏంటి, బలపరచడం, స్ట్రాంగ్ గా, మేక్ స్ట్రాంగర్. కాంప్లెక్సిటీ అంటే ఏంటి, కాంప్లికేటెడ్ అన్నమాట, చాలా కష్టంగా అన్నమాట. దే సజెస్ట్ దట్ డివైనిటీ encompasses both gentleness and ferocity, urging readers to embrace life's contradictions rather than seek simplistic answer. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోయం దేవుని సృష్టి. ఈ యొక్క పోయమ్స్ ఏం చెప్తున్నాయంటే 2 పోయమ్స్ 'ల్యాంబ్ అండ్ టైగర్' దేవుని సృష్టి చాలా మృదువుగా మరియు క్రూరంగా 2 వైపులుగా కలిగి ఉందని మనకి చూపిస్తుంది. అంటే జీవితంలోని విరుద్ధాలను కూడా మనం అంగీకరించాలి. కోపాన్ని, శాంతాన్ని కూడా అంగీకరించాలి. కేవలం సులభమైన సమాధానాలు వెతకకూడదు. ఈ యొక్క పోయమ్స్ దేవుడు మృదువుగా మరియు క్రూరంగా 2 వైపులు ఉన్నారని చూపిస్తున్నాయి. జీవితంలోని విరుద్ధాలను అంగీకరించమని కూడా చెప్తున్నారు. కేవలం ఎప్పుడు కూడా సులభ సమాధానాలను వెతకూడదు. కొన్ని సార్లు మనకి విరుద్ధంగా కూడా ఉంటాయి. అవే మనకి పాఠాలు నేర్పుతున్నాయి అని చెప్తుంది. అది దీనికి అర్థం. ఓకేనమ్మా. ఇందులో హార్డ్ వర్డ్స్ ఏంటమ్మా? ఎన్కాంపసెస్ అంటే ఏంటమ్మా? ఎన్కాంపసెస్ అంటే ఏదైనా ఇంక్లూడ్ అవ్వడం, కలిగి ఉండడం. ఓకేనమ్మా. నెక్స్ట్ జెంటిల్నెస్ అంటే సాఫ్ట్, కైండ్. ఫెరోసిటీ అంటే ఏంటి? చాలా స్ట్రాంగ్, క్రూరమైన అని. అర్జింగ్ అంటే ఏంటి? ఎంకరేజ్ చేయడం, స్ట్రాంగ్ గా అడగడం. కాంట్రడిక్షన్స్ అంటే ఏంటి? ఆపోజిట్ థింగ్స్. ఓకేనమ్మా. నెక్స్ట్ సింప్లిస్టిక్ అంటే చాలా సింపుల్ గా ఉండడం. ఓకేనమ్మా. ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్. ఇదమ్మా ఫైనల్ కన్క్లూజన్. హార్డ్ వర్డ్స్ కూడా చెప్పాను. సో ఇదమ్మా డిడ్ హీ హూ మేడ్ ది ల్యాంబ్ మేక్ ది. సో ఇది ది టైగర్ నుంచి అమ్మా. సో ఇలా రాస్తే దీనికి ఆన్సర్ ఇలా రాయాలి. టైటిల్, ఆథర్, రెఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇలా రాస్తే మీకు 1 మార్క్ కూడా పోకుండా మీకు ఫుల్ మార్క్స్ మీ చేతులు ఉన్నట్టే. థ్యాంక్ యూ.